ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో మనము అనేక అంశముల గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ఈ యొక్క 3వ వారంలో ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ప్రేయింగ్ ఇన్ కమ్యూనిటీ, సమూహంలో ప్రార్థించటం. సమాజము, కమ్యూనిటీ అంటే కాబట్టి సమాజముగా కూడుకొనటం, సమూహముగా. కాబట్టి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయలా మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 18 verses 19 and 20. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. Again I say unto you that if two of you shall agree on earth concerning anything that they shall ask, it shall be done for them by my Father who is in heaven. For where two or three are gathered together in my name, there am I in the midst of them. యేసు ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాటలండి. మరి ఇద్దరు ముగ్గురు ప్రభులో ఉన్నటువంటి వారు పిల్లారా, మరి ఇది ఒక్కళ్ళు చేసేటటువంటి భక్తి కాదు, కానీ అది సమూహముగా, సమాజముగా ఎక్కడ మరి దేవుడు మనల్ని ఉంచితే ఆ యొక్క ప్రదేశంలో మరి విద్య రీత్యా, లేకపోతే ఉద్యోగం రీత్యా, లేకపోతే పరిచర్య రీత్యా అనేక ప్రాంతాల్లో దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆ యొక్క ప్రదేశంలో పిల్లరా మనము మరి సమాజముగా కూడుకొనుట అది మానకూడదు. మరి ఇద్దరు ముగ్గురు పిల్లరా వాళ్ళు ఏదైతే అంగీకరిస్తారో అక్కడ మరి ఆ దేవుని యొక్క సన్నిధి మనం చూస్తాము. కాబట్టి ఈ యొక్క లెంటన్ సీజన్లో దిస్ ఇస్ ద టైమ్, ఈజ్ అ సీజన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ ప్రిపరేషన్. ఈ యొక్క మరి సీజన్లో పిల్లారా మరి మనల్ని మనము మరి రిఫ్లెక్ట్ చేసుకోవటానికి, ఆలోచించటానికి, పునః పరిశీలించటానికి, సిద్ధపడటానికి ఇదొక గొప్ప మంచి సమయం. మరి ఈ యొక్క సమయంలో మనం దేవునితోటి మరి ఇతరులతోటి మంచి సంబంధము కలిగి ఉండటం అనేటటువంటిది కూడా మరి రిలేషన్షిప్స్ పెంచటంలో ఫోకస్ ఆన్ డీపెనింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఈచ్ అదర్. దేవునితోటి మరలా మనుషులతోటి. యేసు ప్రభు వారి యొక్క జీవితం చూచినప్పుడు ఆయన వయస్సునందు, జ్ఞానమునందు, దేవుని దయయందు, మనుషుల దయయందు వర్ధిల్లుచుండను అని చెప్పి చూస్తాం. అలాగనే సమూయేలుని గురించి కూడా. కాబట్టి పిల్లరా మన యొక్క జీవితాలలో కూడా దేవుణ్ణి వెంబడించేటటువంటి వారముగా, క్రైస్తవులుగా మనం కూడా దేవునితోటి, దేవుని దయయందు వర్ధిల్లటం, అలాగనే మనుషుల యందు రిలేషన్షిప్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు దీని గురించి ప్రేయింగ్ ఇన్ కమ్యూనిటీ, సమాజంగా కూడుకొని ప్రార్థించడం అనేటటువంటిది ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మత్తయి సువార్త 18, 19, 20 వచనాలు ఇక్కడ ఇట్ హైలైట్స్ గాడ్స్ ప్రెజెన్స్ వెన్ వి యునైట్ ఇన్ ప్రేయర్. అందరూ కూడా ఏక మనసుతోటి మరి ఐక్యతతోటి పిల్లల సహోదరుల ఐక్యతగా ఉండటం ఎంత మేలు, ఎంత మనవసరం. వాళ్ళందరూ ఒక మరి ఆ కుటుంబంలో భార్య భర్తలు వారిద్దరు కలిసి పిల్లల ఒక విషయమై అంగీకరించినప్పుడు నిజంగా అక్కడ దేవుడు కూడా అంగీకరించటం అనేటువంటిది మనం చూస్తాము. కాబట్టి సమూహ ప్రార్థన, సమూహముగా ఉండి ప్రార్థించటం అనేటటువంటిది ఇట్ రిఫ్లెక్ట్స్ ది కలెక్టివ్ బిలీవర్స్ గ్యాదరింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో పిల్లారా మరి వారు సమూహముగా కూడుకొనట. మాకు కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో వైటల్ లివింగ్ ప్రేయర్ అనేటటువంటిది సోమవారం
మరి గురువారాలు సాయంత్రం 5:30 గంటలకు మరి స్త్రీలు మరి జూమ్‌లో జాయిన్ అయ్యి వారు మరి కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు పిల్లారా. ఎంతో ఆ ప్రార్థన ద్వారా శక్తి పొందుతాం వారి యొక్క కుటుంబాలకు. ఇంకా అనేక అంశముల గురించి ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి అటువంటి ప్రార్థనలు కూడా చాలా అవసరమై ఉంటున్నది పిల్లారా. మరి కుటుంబ ప్రార్థనలు అవసరము. మరి భార్య, భర్త, బిడ్డలు కలిసి దేవుని స్తుతించటం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, మొరపెట్టటం, అలాగనే సమాజంగా కూడుకొనటం. మీరున్నటువంటి ప్రదేశంలోనే కొంతమంది కలిసి పిల్లల ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరగటం అనేటటువంటిది మనం చూడగలము. కాబట్టి ఇందులో మరి 3 అంశములు మనం ధ్యానించిన వింటున్నాం. మొట్టమొదటిది పర్పస్‌ఫుల్ అగ్రీమెంట్. మరి ఒక నిర్దిష్టమైనటువంటి ఒప్పందంతో కూడినటువంటి అంగీకారం పిల్లారా. అది మరి పర్పస్‌ఫుల్ అగ్రీమెంట్ అనేటటువంటిది. ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ అగ్రీమెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో పిల్లరా ఏకీభవించటం. ప్రార్థనలో పిల్లరా ఒకళ్ళు చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆమెన్ అంటాం. అవును తండ్రి, యెస్ అని చెప్పి అనటం. కాబట్టి ఆ రీతిగా అగ్రీ అవ్వటం పిల్లరా అది చాలా ముఖ్యం. ప్రార్థనలో ఒప్పందం అనేటటువంటిది మరి వాళ్ళు చెప్పినటువంటిది దాన్ని మిగతా వారు కూడా ఏకీభవించటం పిల్లరా. మరి ఆది అపోస్తలులను చూసినప్పుడు వారు ఏక మనసుతోటి అందరూ కూడా ఒకే మరి ప్రార్థన యందు, బోధ యందు పిల్లలు వారు ఎంతగా రొట్టె విరుచుట యందు అన్నిట్లో కూడా వారు ఎంతగా సహకరించుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. అలయన్స్ హార్ట్స్ విత్ గాడ్స్ విల్. దేవుని యొక్క మరి చిత్తంతోటి అందరి యొక్క హృదయాలు కూడా మరి అంగీకరించటం, అందరి యొక్క హృదయాలు కూడా ఏకీభవించడం అనేటువంటిది. కాబట్టి పర్పస్‌ఫుల్ అగ్రీమెంట్. రెండవది పవర్‌ఫుల్ అష్యూరెన్స్. మనకు శక్తివంతమైనటువంటి వాగ్దానం మనకు ఈ యొక్క వచనాల్లో మనకు మరి కనపడుతుంది పిల్లారా. వీళ్ళ ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినప్పుడు, భూమి మీద ఇక లోకపరంలో పిల్లరా మనం ప్రార్థించినప్పుడు, అంగీకరించినప్పుడు, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అది పరలోకమందున తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి పిల్లరా దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. మరి మన యొక్క ప్రార్థనలకు జవాబు రావాలంటే మన ఒక కమ్యూనిటీగా ఒక సంఘమునకు అవసరమైనటువంటి వాటి విషయం పిల్లరా మరి అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టినప్పుడు, కనిపెట్టినప్పుడు నిజంగా అక్కడ గొప్ప కార్యములు జరగటం, ఉద్యమం రావటం చూస్తాము. మరి ఎంతో శక్తివంతంగా ఏదో మెటీరియలిస్టిక్ ఆ యొక్క థింగ్స్ కాదు కానీ పిల్లలు ఆత్మీయంగా బలపడటం, శక్తివంతులు అవటం, అక్కడ అనేక గొప్ప కార్యములు జరగటం అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ మరి పవర్ఫుల్ అష్యూరెన్స్ అంటే ప్రామిసెస్ దట్ అగ్రీడ్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. కాబట్టి మనకు పిల్లల ఆ యొక్క ఆ యొక్క అగ్రీడ్ ప్రేయర్స్ పిల్లల ఒప్పందించినటువంటి ప్రార్థనలకు సమాధానం చెల్లించబడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అంతేకాకుండా కలెక్టివ్ ప్రేయర్స్ యాంప్లిఫై ఫెయిత్. వారి పిల్లల అందరూ కలిసి సమూహంగా ప్రార్థన చేయటంలో వారిలో ఇంకా వాళ్ళ నమ్మకం పెంచుతుంది, విశ్వాసం పెంచుతుంది పిల్లల. వాళ్ళు ఇంకా దేవునికి మరి గొప్ప కార్యాలు చేయనటువంటి సాహస క్రియలు చేయటానికి వారికి దేవుడు నడిపిస్తాడు. మరి మూడవదిగా ప్రెజెంట్ అష్యూరెన్స్. మరి దేవుని యొక్క సన్నిధి యొక్క వాగ్దానం మనకు కనపడుతుంది. ఇక్కడ మరి తర్వాత వచనాలు చూస్తే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. వారి మధ్య ఉంటారు అంటున్నారు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుడు మరి ప్రత్యక్షం అవుతాడు. దేవుడు పిల్లలు వారి మధ్యలో ఉంటాడు. వారి మధ్య ఐక్యత, సఖ్యత, సమాధానము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇవన్నీ కూడా మరి వారిలో ఉండటం అనేటువంటిది మనం చూస్తాం పిల్లలు. కాబట్టి మరి క్రియేట్ ఎ సీక్రెట్ స్పేస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ యొక్క మరి అటువంటి ఆ ప్రదేశంలో పిల్లరా అది ఒక కొత్త పవిత్రమైనటువంటి ఆ స్థలాన్ని పిల్లరా మరి మార్పుకు మరి పవిత్రమైనటువంటి స్థలాన్ని అది కల్పిస్తుంది, సృష్టిస్తుంది పిల్లరా.
వారిలో ఎన్నో కొత్త నూతన ఆలోచనలు, వారు ఇంకా పిల్లలు అన్‌రీచ్డ్ ఏరియాస్‌కి వెళ్ళాలని చెప్పి క్రీస్తు కలిగినటువంటి మనసు కలిగి ఉంటారు. దేవుని కొరకు ఎన్నో గొప్ప సాహస కార్యాలు చేయాలన్నటువంటి అది వస్తది పిల్లలు. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో పిల్లలు అక్కడ సమాధానం. అక్కడ ఆ! మరి గందరగోళ పరిస్థితి ఉండదు కానీ, అక్కడ సమాధానము, సంతోషము, సంతృప్తి అనేటటువంటివి ఉంటవి. దేవుని యొక్క సన్నిధి పిల్లారా. కాబట్టి అటువంటి ఆ సన్నిధి కొరకు మనము ఎంతైనా దేవుని సన్నిధిలో వేడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ మరి ప్రేయర్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి చాలా మరి ఈవెంట్స్ కానీ అన్నిటిలో ఈ యొక్క ప్రార్థన అనేటటువంటిది చాలా తక్కువగా కనపడుతుంది పిల్లలు. ప్రార్థన చాలా అవసరము. ఏ ఇద్దరు ముగ్గురు నా నామమున చేరినప్పుడు పిల్లలు చేయవలసింది ఏంటి అంటే ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లారా. ఆ! మరి ఆ యొక్క ప్రార్థన అందరూ గూడా ఏకీభవించినప్పుడు మనం గొప్ప కార్యాలు జరగటం అనేటటువంటిది మనం చూస్తాము. కాబట్టి దీనికి చేయవలసిందల్లా మరి ఏంటంటే వి నీడ్ టు ప్రయారిటైజ్ కమ్యూనిటీ ప్రేయర్. కాబట్టి ఈ యొక్క సమూహ ప్రార్థనలకు మనం ఎంతైనా ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి వారమై ఉంటున్నాం. వి నీడ్ టు ప్రయారిటైజ్. వి నీడ్ టు గివ్ ప్రామినెన్స్ పిల్లలు. అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత మరి ఇటువంటి సమూహ ప్రార్థనలకు ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏదో వ్యక్తిగత ప్రార్థనలు అవసరం కానీ, అంటకంటగా ఎక్కువగా పిల్లారా, కలిసి పిల్లారా, మరి సమూహంగా, సంఘముగా పిల్లారా, మరి మరి ప్రార్థించటం అనేటటువంటిది చాలా అవసరము. ఆ సంఘమంతా కూడా ప్రార్థించటం మనము అపోస్తల కార్యంలో గమనిస్తూ ఉంటున్నాము. ఎంకరేజ్ అకౌంటబిలిటీ అది మరి అందరిలో ఒక బాధ్యతను పిల్లారా కల్పిస్తది. మరి ఎక్స్‌పెక్ట్ గాడ్స్ ప్రెజెన్స్ మరి దేవుని యొక్క సన్నిధిని మనం ఎదురు చూద్దాం. ఈ యొక్క దినాలలో గూడా హి ఈస్ రెడీ టు కమ్. హి ఈస్ రెడీ టు మింగిల్ విత్ us, మూవ్ విత్ us. వి వాంట్ టు సీ హిస్ ప్రెజెన్స్, హిస్ గైడెన్స్, హిస్ మరి మిరకల్స్, డివైన్ ప్రెజెన్స్ పిల్లారా. డివైన్ యాక్షన్ పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడినప్పుడు దేవుని యొక్క శక్తి పిల్లారా వస్తది. అప్పుడు మనం దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు అన్ని ప్రదేశాల్లో భూదిగంతాలకు కూడా మనం సాక్షులుగా ఉంటాం. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వి నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ ప్రేయర్. కాబట్టి ఈ దినమందు మనము ఒకవేళ అటువంటి ఏదన్నా ప్రార్థన గుంపుతోటి మరి మనము ఇంకా లేనట్టయితే దిస్ ఇస్ ద టైమ్ టు ఐడెంటిఫై అవర్ సెల్వ్స్ విత్ సమ్ ప్రేయర్ గ్రూప్. ఒక ప్రార్థన మా యొక్క మరి వైటల్ గ్రూప్‌కు యూ కెన్ ఆల్సో జాయిన్ పిల్లరా. అది మరి స్త్రీలకు జరుగుతుంది. సాయంత్రం 5:30 గంటలకు ఆసక్తి గలవారు యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి కాబట్టి ఈ యొక్క ప్రార్థన అవసరం పిల్లారా. ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం శక్తి పొందుతాం. దేవుని యొక్క సన్నిధి ద్వారా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని మనము ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతది. మరి అంతేకాకుండా ఇట్ ఎడిఫైస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ టుగెదర్. అందరిని కూడా ఆత్మీయంగా పిల్లల వాళ్ళని ఎడిఫై చేస్తుంది. మా యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. కాబట్టి ఆత్మీయంగా పిల్లల ఎంకరేజ్ చేయటం కోసం, వాళ్ళని బలపరచటానికి, వాళ్ళని శక్తివంతులుగా చేయటం కోసమే ఈ యొక్క పరిచర్య ప్రారంభించబడి ఉంటున్నది 6 సంవత్సరాల క్రితము. మరి ఆ యొక్క ప్రతి శనివారం కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్ జరుగుతది. మరి ఆ మీటింగ్ ద్వారా కూడా అనేక ప్రాంతాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క రీజియన్ నుంచి మరి మన యొక్క ప్రియ తెలుగు వారితోటి యొక్క ఆ కార్యక్రమం జరుగుతది. ఈ యొక్క శనివారం మరి రేపటి దినమందు యూకే, యూరోప్ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వారితోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతది పిల్లారా. మీరు కూడా మరి శనివారం 5 గంటలకు జూమ్ మీటింగ్‌లో మీరు మరి వీలున్నటువంటి వారు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్‌లో మరి ఇవన్నీ కూడా రికార్డెడ్ లైవ్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతది. కాబట్టి వాటి ద్వారా మీరు విని మరి మేలు పొందవలసిందిగా కోరుతున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, కృపగల నాయన తండ్రి, మరి ఈరోజు వాక్యం ద్వారా ధ్యానాంశం ద్వారా తండ్రి మరి సమాజంగా ప్రార్థించమని చెప్పి తెలియజేస్తున్నారు ప్రభా. ఓ గొప్ప నాయన ఎంత అవసరం ప్రభా. మా యొక్క విన్నపములు తండ్రి ఒకరితో ఒకరు పంచుకొని అందరూ కలిసి ప్రభా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మీరు వింటారు. మీరు తండ్రి జవాబునిస్తారు ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒక ప్రార్థన గుంపును కలిగి ఉండటానికి
కుటుంబ ప్రార్థన ఎంత అవసరమో మరి అలాగనే ప్రభా ఉన్నటువంటి ప్రదేశంలో ప్రభా మరి బైబిల్ స్టడీస్ చిన్న ప్రార్థన గుంపులను ఏర్పాటు చేసుకోవటానికి సహాయం చేయండి. దయగల నాయన తండ్రి యొక్క వాక్యమును బట్టి వందనాలు ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ప్రభా వారి యొక్క అవసరతలో మీరు సహాయం చేయండి. ఎంతమంది అధైర్యంతో అస్వస్థత గురై ఉంటున్నారు యేసు నామములో ప్రభు వారికి స్వస్థత దయచేయండి. తల నుంచి అరకాలు వరకు కూడా ప్రతి అవయమును కండరమును కీళ్లను తండ్రి మరి ఎముకలను ప్రభు ప్రతి అవయమును దర్శించి ప్రభు ఎక్కడ స్వస్థత అవసరం యేసు నామంలో ప్రభు వారికి రైట్ నా వల్ల టచ్ దెమ్ ఆఫ్ సేవియర్, హీల్ దెమ్ ఆఫ్ ఫాదర్. గొప్ప ప్రభు తండ్రి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సాటి అయినటువంటి సహకారం దయచేయండి ప్రభు. ప్రేమగల నాయన దయగల దేవ తండ్రి ఇద్దరి దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. God bless you all. Have a good day.